కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీ కార్మికులు ధర్నాకు దిగారు. 4 నెలల నుంచి పెండింగ్ లో ఉన్న జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ ఆఫీస్ ముందు కార్మికులు ధర్నా చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం కార్మికులు అందరినీ రెగ్యులరైజ్ చేయాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని కార్మికులు హెచ్చరించారు. కార్మికుల కుటుంబాలు పండుగ పూట పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ 1వ తారీఖు వేతనాలు చెల్లిస్తామన్నామని చెప్పి పదే చెప్తా ఉన్నారు. పత్రికలలో పేపర్లకు మాత్రమే పరిమితం అవుతుంది తప్ప రిలీజ్ అయిన బడ్జెట్ కార్మికుల ఖాతాల్లోకి ఇప్పటి వరకు రానటువంటి పరిస్థితి ఉంది. కావున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కార్మికులకు పెండింగ్లో ఉన్నటువంటి 4 నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలి, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి, 2వ PRC తరహాలో పంచాయతీ కార్మికులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు, ధర్నాలు, నిరవధిక సమ్మెకు కూడా వెళ్తామని చెప్పి